జగన్ని అంతులేని భయం వెంటాడుతుందని టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. దీనిపై వీడియో చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జగన్ అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇంట్లో చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం డబ్బులు ఇచ్చింది. ఈ పథకం అమలు అవడంతో తమకు పుట్టగదులు ఉండవని జగన్ గ్రహించారు. అందుకే తన రౌడీ గంజాయి ముఖలతో పరామర్శల పేరుతో తిరుగుతూ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు అని టీటీడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. జగన్ ఎక్కడున్నారు? ఇది ఇలాంటి భయం కాదు, వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు అనే జగన్ తిరుమలపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు పాపం మూటగట్టుకుంటున్నారు. కూటమి పాలనలో టీటీడీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా కుట్ర రాజకీయాలతో పరామర్శ యంత్రాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ప్రజలకు అందుతున్నాయని, దాన్ని చూసి జగన్కి అంతులేని భయం పుట్టిందని అన్నారు. మరి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.